ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరునైతే ఖరారు చేసే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఇక 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వం నుంచి ఆమోదించుకొని ఒంగోలు వచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఎవరు మద్దతు ఇవ్వకున్నా ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్ను గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా కొత్త అభ్యర్థిని తీసుకొస్తే మద్దతు ఇస్తారా అన్న మీడియా ప్రశ్నకైతే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నా. మీ టైంలో ఎందుకు ఇవ్వలేదు? మేము ఇచ్చాను. నేను నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాను, అది గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు. నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా